ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము నలిగిన మనస్సు కలిగి ఉండు. లేఖన భాగము కీర్తనలు 34:18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. స్నేహితులారా, వివిధ మనస్తత్వములున్న మనుషుల మధ్య మనం జీవించేటప్పుడు మనుషుల వలన మన హృదయం గాయపడుతూ ఉంటుంది. నా మనసు విరిగిపోయింది, జీవితం మీద విరక్తి పుడుతుంది అనే మాటలు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. దేవుణ్ణి బట్టి మన హృదయము విరిగితే, మన మనస్సు నలిగితే ఈ రెండు దేవునికి ఇష్టమైనవి. మనిషికి ఇవి రావాలంటే తనను తాను తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకోవడం అంటే అంత ఆషామాషి విషయం కాదండి. ప్రతి మనిషికి వ్యక్తిత్వం ఉంటుంది కదా. ఎవరైనా తనను ఉచితంగా ఒక మాట అంటే భరించలేరు, రక్తం ఉడిగిపోతుంది అని అంటూ ఉంటారు కదా. ఇది మనిషి యొక్క సహజ గుణం. అయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులతో జీవిస్తూ దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారు ఇందుకు భిన్నంగా ఉంటారు. వారికి లోక విషయాల్లో స్వమర్యాద ఉండదు. ముఖం మీద ఉమ్మి వేసినా తుడిచి వెళ్ళిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. క్షమించే గుణము, ఓర్పు, సహనం ఇవన్నీ కూడా ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు అని అక్కడ లేఖనాన్ని మనం చూడగలం. వాక్యము మనిషి శరీరం అంతా వ్యాపిస్తుంది కాబట్టి విరిగి నలిగిన హృదయాన్ని, మనస్సును మనకి కలుగచేస్తుంటుంది. అహము, అహంకారము ఇవన్నీ కూడా మనలో లేకుండా మనల్ని మనము తగ్గించుకునేలాగా చేస్తూ ఉంటుంది. విరిగిన హృదయం, నలిగిన మనస్సు ఉన్నవారు మాత్రమే పొరుగు వారిని నిజంగా ప్రేమించగలరు కదండి. అలాంటి వారికట దేవుడు ఆసన్నుడు. వారికి కలిగే ప్రతి ఆపద నుండి దేవుడు వారిని రక్షిస్తాడు. మిమ్మును మీరు తగ్గించుకొని విరిగిన హృదయం, నలిగిన మనస్సు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఆసన్నుడుగా ఉండి మనకి సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ లోకములో మేము జీవించిన అంతకాలము కూడా విరిగిన హృదయాన్ని, నలిగిన మనస్సును మేము కలిగి ఉండినట్లు అట్టి రీతిగా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించి అనేక మందికి క్రీస్తును చూపించు వారముగా, క్రీస్తు మాదిరిగా మేము ఉండుటకు కృపను అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.